జరిగేది లోక్సభ ఎలక్షన్స్ అయినా సరే అదే స్థాయిలో ఉంది. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉంది జాతీయ పార్టీ, తలపడుతుంది మరొక జాతీయ పార్టీతో, మధ్యలో ప్రాంతీయ పార్టీ లేదంటే జాతీయ పార్టీగా మారినటువంటి పార్టీ బీఆర్ఎస్ తో పోటీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ తిప్పి కొట్టుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆర్ఆర్ ట్యాక్స్ నిన్న ప్రధాని వచ్చారు, అనేక అంశాల గురించి మాట్లాడారు. అంతకుముందు అమిత్ షా, నడ్డా, ప్రతి ఒక్కరూ కూడా, కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ప్రతి ఒక్కరూ వివిధ రాష్ట్రాలు అంటే బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వచ్చి ఇక్కడ చాలా కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ కోటేస్తే ఏమైపోతోంది, మరొక దేశంగా విడిపోతోంది, ఇటువంటి కామెంట్స్ అన్నీ చూస్తున్నాం. సో తెలంగాణ ప్రజలు అటుపక్కకి మళ్ళీ అవకాశం ఉంటుందా, లేదు ఈ రోజు ప్రసంగాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? ప్రియాంక గాంధీ ఏదైనా స్పెషల్ గా అనౌన్స్మెంట్ గాని చేసే అవకాశాలు ఏదైనా ఉన్నాయనుకోవచ్చా? అంటే ముందుగా ఆశ గారు అందరికి నమస్కారం. ఇది ఈరోజు ఫైనల్ మ్యాచ్ లెక్క ఉంది. సరే, బీఆర్ఎస్ ఏమో సర్వైవల్ మోడ్లో ఉంది. ఎందుకంటే ఎన్నికలలో వారి యొక్క ఉనికి గిట్ట చాటుకోలేకపోతే రేపొద్దున ప్రజల్లో ఉంటున్నటువంటి ఆ కొద్ది నమ్మకం కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే కార్యకర్తల్ని కూడా కాపాడుకోలేనటువంటి స్థితులు ఉన్నప్పుడే కేసీఆర్ అనేటటువంటి ఆయన రోడ్డు మీదకి ఎక్కి షాప్ల ముంగడ కూడా స్టూల్ వేసుకొని కూర్చునేటటువంటి పరిస్థితికి వచ్చిండు. 10 సంవత్సరాలుగా ఏ రోజు కూడా నాయకులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రోడ్డు మీద స్టూల్ వేసుకొని కార్యకర్తలను కూడా కలుస్తాను వస్తున్నాడు అని అంటే అది వారి చిత్తశుద్ధి అని నేనన్నా, అది వారి యొక్క పరిస్థితి అంటున్నా. సో బీఆర్ఎస్ అనేది రూల్డ్ అవుట్, అది జర్సే పక్కనండి. వాళ్ళకి ఎన్ని వస్తాయి అని అంటే 17లో 0 వస్తాయి, వాళ్ళకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు, అది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి వారి యొక్క అభ్యర్థులని బీజేపీకి మద్దతు పలికించేటట్టుగా వాళ్ళని పెట్టుకోవడము, ప్రచారాలు వీళ్ళు చేయకుండా పోవడము, తర్వాత కార్యకర్తలు కానీ లేకపోతే దిగువ స్థాయిలో ఉంటున్నటువంటి నాయకులకు కానీ బీజేపీకి చేయాలని చెప్పడము, ఎన్నికల తర్వాత మనం వాళ్ళతో కలిసిపోతున్నామని చెప్పడము. చెప్పినటువంటి దాంట్లో ఉదాహరణకి దానం నాగేందర్ గారికి సికింద్రాబాద్ అభ్యర్థి అయినటువంటి మా పార్టీ అభ్యర్థి తర్వాత చేరినాక ఆయన లైవ్ టీవీలో చెప్పిండు, కేటీఆర్ నువ్వు నాతోటి అన్నవా లేదా, మనం ఎటు రేపు పొద్దున బీజేపీ తోటి కలిసిపోబోతున్నాము, అసలు ఎందుకు తొందరపడుతున్నావు, ఎందుకు పోతున్నావు అని అన్నాడు. నువ్వు అన్నవా లేదా చెప్పు, నువ్వు నార్మల్గా దేవుడిని నమ్మవు, పిల్లలతో తిందాం, నేను నా పిల్లల్ని తీసుకొని వస్తా, నువ్వు నీ పిల్లల్ని తీసుకొని రా, ఏ గుడ్ల ఒట్టు పెట్టుకుందాం అన్నారు. మరి రాలేదే, అని వేసింది గిట్ట అబద్ధం అయితే నువ్వు రావాలి కదా. ఇక్కడ మెయిన్ ఏంటిది అని అంటే, ఇక బీజేపీ గురించి మాట్లాడితే బీజేపీ 10 సంవత్సరాల నుంచి ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు అని అంటే, కేంద్రం అంటే అసలు కేంద్రం బాధ్యత ఏంది, కేంద్రం మనకేం చేస్తుంది అంటే అవగాహన లేకుండా మాట్లాడేటోళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ చాలా మందికి కూడా తెలిసినటువంటిది ఏంటంటే 10 సంవత్సరాల్లో కనీసం ఒక్కరికి కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వాలి, ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి ఆశ గారు ఈ 10 yearsలో వెల్ఫేర్లో. లేకపోతే పెన్షన్స్ ఉన్నాయి, వికలాంగులకు కానీ లేకపోతే వితంతులకు కానీ లేకపోతే వృద్ధులకు కానీ ఇచ్చేటటువంటి పెన్షన్ల అనా పైసా పెంచలే, అంటే ₹1 పెంచలే 10 yearsలో. ఎంతైతే పెన్షన్ కేంద్రం నుంచి కాంగ్రెస్ హయాంలో ఇస్తుండేనో గంతే పెన్షన్ మీరు ఇచ్చిండ్రు, ₹1 పెంచలే. ధరలు ఎట్లా పెరిగినాయి, పప్పులు ఎంతుండే ఎంత అయినాయి, నూనె ఎంతుండే ఎంత అయినాయి, మందులు ఎంతుండే వేసుకునేటటువంటివి ఎంత అయినాయి, పెన్షన్లు ఎవరు తీసుకుంటారు, లబ్ధిదారులు ఎవరు అనేటటువంటి అంశాలు ప్రజలకి పెట్టేటటువంటి చేతులైనటువంటి బీజేపీ ఈ రోజు వచ్చి పెద్ద పెద్ద పలుకులు మాట్లాడి గాడిద గుడ్డు అంటున్నారు. అదే గాడిద గుడ్డుని బీజేపీ కూడా స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నారు. మనం ప్రధాని సభలో కూడా బండి సంజయ్ కరీంనగర్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏమి ఇచ్చింది ఈ 4 నెలల కాలంలో, కాంగ్రెస్ నమ్ముకుంటే ఏది కాదు, మళ్ళీ మేమే వస్తాం అధికారంలోకి, సో మాకు ఓటేయండి అని చెప్తూ ఉన్నారు. సంజయ్ గారు అనేటటువంటిది కూడా మనం విందాం, ఎవరు మాట్లాడినా ఏ పార్టీ మాట్లాడినా విందాం. అయితే ఒక బేసిక్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఏమవుతుంది అని అంటే, అవును సార్ వీళ్ళు వచ్చేసేమో ఒక 3 నెలలు అయింది, 100 రోజులు, 120 4 నెలలు అయింది అనుకుందాం, 120 రోజులు అయింది. వచ్చినాక ఒక మహిళలకి ఉచిత బస్సు రవాణా అంటే మొదలు పెట్టిర్రు, 500కే సిలిండర్ అంటే మొదలు పెట్టిర్రు, 200 యూనిట్ల ఉచిత కరెంట్ అంటే మొదలు పెట్టిర్రు, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు అంటే మొదలు పెట్టిర్రు. 10 సంవత్సరాల నుంచి పట్టించుకున్నటువంటి గల్ఫ్ కార్మికులకి ఈరోజు ఎవరన్నా చనిపోతే కుటుంబానికి 5 లక్షల రూపాయల ఏది ఆర్థిక సాయం అంటే మొదలు పెట్టిర్రు. తర్వాత సింగరేణికి సంబంధించినటువంటి ప్రతి కార్మికు కూడా ₹1 కోటి యొక్క బీమాని మాటిచ్చారు, వాళ్ళు కూడా వచ్చి మొదలు పెట్టిండ్రు. ఇట్లా అన్ని అంశాలు కులగణన మీద చిత్తశుద్ధితో మొదలు పెట్టిర్రు. అంతేకాదు అవినీతి మీద చర్యలు అని చెప్పి ఈరోజు వేసినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నటువంటిదైనా లేకపోతే డిపార్ట్మెంటల్ అయినా జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా ఎక్కడికక్కడ మేము చెప్పినటువంటి మాటల మీద పనులు కనిపిస్తున్నాయి కదా. ఇట్లా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంది మా దగ్గర. ఇగో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 120 రోజులలో ఈ పనులు మేము చేసినాం, బరాబర్ చేస్తామని చెప్పిన రుణమాఫీ కూడా. అసలు రైతు భరోసా, అసలు ఫస్ట్ ఆశ గారు మనం కొంచెం రీల్ రివైండ్ ఇద్దాం.
ఎన్నికల కంటే ముంగట ఉచిత బస్సు ఆర్టీసీ మునిగిపోయింది, ఆర్టీసీ నష్టాలలో ఉంది, ఎట్లకేంచిస్తారు? వీళ్ళకి ఇచ్చేటటువంటి ఆలోచనే లేనప్పుడు చేసేటటువంటి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలోకి తీసుకుంటున్నారు కదా ఆ బిల్ మళ్ళీ గవర్నర్ ఈరోజు బ్రహ్మాండంగా లాభాలు నడుస్తుందా లేదా? ఇయ్యాలనేటటువంటి చిత్తశుద్ధి నీకుంటే ముందుకు పోతుందా లేదా? అసలు ఆరోగ్యశ్రీ ఎట్లయితుంది అమలు? 5 లక్షల నుంచి 10 లక్షలు ఎట్లా చేస్తారు? ఖజానా ఏడుంది? ఈ రోజు కూడా బీజేపీ అదే మాట అంటది, ఖజానా ఏడుంటది అన్నా. మేము అదే అడుగుతున్నాము. పిటికేడు మంది కార్పొరేట్లకి రుణాలు మాఫీ చేయనీకే మీ ఇక్కడ 25 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి, కానీ దేశవ్యాప్తంగా రైతులకి రుణాలు మాఫీ చేయనీకి 1 లక్ష కోట్ల రూపాయలు ఉండవు. ఇది పెట్టేటటువంటి చెయ్యిని బట్టి ఉంటది, పాలించేటటువంటి గుణాన్ని బట్టి ఉంటది. మీకు ఏ రోజు కూడా అంటే మీ యొక్క పునాదులలోనే అబద్ధాలతో పుట్టిర్రు, మీ పునాదులలోనే ఆధిపత్యంతో పుట్టిరు కాబట్టి, మీ పునాదులలోనే అహంకారం మీ మెదడులలో ఉంటది కాబట్టి మీరు ఏ రోజు ప్రజలకు చేసినటువంటి పాపాన పోలే. ఎందుకంటే క్షేత్రస్థాయిలో శూద్రులు అనేటోడు వాడు ఆడనే బతకాలి, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాడు వెనకాలనే ఉండాలి అనేటటువంటి నీతిని నమ్ముకున్న వాళ్ళు మీరు కాబట్టి పెట్టేటటువంటి చెయ్యి మీకు ఉండదు, చెవులో పెట్టేటటువంటి పువ్వు తప్ప అది మీకు గుర్తు కాబట్టి. కాబట్టి మేమనేది స్లోగన్ తీసుకున్నట్టున్నారే ఉన్న నిజమే కదా. బీజేపీకి ఓటేస్తే చెవులో పువ్వు పెట్టుకున్నట్టే. ఈ రాష్ట్రానికి 10 ఏళ్లలో ఏమొచ్చిందంటే గాడిది గుడ్డు వచ్చింది అని అన్నాం. ఎవరో మాట్లాడిండ్రు గాడిది గుడ్డు పెడుతుందంటే మేము గదే అంటున్నాము. గాడిది గుడ్డు పెట్టదు, బీజేపీ తెలంగాణకి ఏం పెట్టదని మన నినాదమే అది. గాడిది గుడ్డు పెట్టదు, అది ఎంత నిజమో అంటే అబద్ధం కదా. అంటే బీజేపీ రాష్ట్రానికి ఉన్నవని చెప్పి చూపించే దాంట్లో రేవంత్ రెడ్డి దిట్ట అంటున్నారు. ఒక్కటే క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. మొత్తం రాష్ట్రంలో ఏ మండలం పోదామో మీ ఇష్టం, ఏ గ్రామం పోదామో మీ ఇష్టం, ఒక్క ఇల్లు చూపెట్టరు. ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు కట్టినటువంటిది ఒక్క ఇల్లు చూపెట్టండి. ఇక మీరు ఎట్లా అంటే అట్లా చలో. నేను ఇప్పుడు లైవ్ లో ఐఎమ్ ఓపెన్ ఛాలెంజ్, మీరు కెమెరా పట్టుకున్నారు, ఇంకొక ఇది నరేంద్ర మోడీ గారు కట్టించినటువంటి ఇల్లే చూపెట్ట ఒకటి. అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండింటి వాటా అయితే ఉంటుంది కదా. సో వాళ్ళు 10 ఏళ్ల సంది మేము ఇచ్చినామని అంటారు, వీళ్ళు తీసుకోలేదని ఇప్పుడు ఏదో బట్టగాల్చి మీద వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రేపు పొద్దున కూడా కేంద్రంలో వాళ్ళు వస్తే పనులు కావు కదా. పోని అట్లా చేసేపు మనం తీసుకున్నా లేదు. రాష్ట్రంలో ఒకవేళ చేయకపోతే, నేను ఒకటి చెప్తున్నా, రాష్ట్రంలో ఒకవేళ గిట్ట చేయకపోతే మీరు నిధులు మాత్రం అక్కడికి ఇచ్చేసామని చెప్పి మరి మీ కాగితాలలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లలో చూపిస్తారు కదా, నిధులను మళ్లించినని చెప్పి ఇదే బీజేపీ నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. చర్యలు ఎందుకు తీసుకోలేవన్నా? గాడనే కాదు మేము చెప్పేది. మీరు ఇద్దరు కలిసి ఒకటైపోయి తోడు దొంగ లెక్క ఈరోజు రాష్ట్రాన్ని ముంచిరు, ఆఖరికి వస్తే ప్రజలకు మాత్రం పంగనామాలు పెట్టి అంతకుమించి వేరేది ఏం లేదని అన్నాం కదా. గాడిది గుడ్డు మిగిలింది రాష్ట్రానికి, ఏం మిగలేదు అని అంటున్నాము. మేము అడుగుతున్నటువంటి దానికి నేను సంక్షేమాలు చెప్పిన కొన్ని కొలువుల గురించి మాట్లాడితే మా గ్యారంటీల కంటే ముంగట 100 రోజుల మా గ్యారంటీలా చూపించుకోనిక ఒక ఆటన మందం పనులు చేసాం ఆశా గారు. మేము చెప్తున్నాం, మేమే 100% చేసేసాం, మేము అంటలేమే. చిత్తశుద్ధితో ముందుకు పోతున్నాం. డోల్ డ్రమ్స్ లో ఉంటున్నటువంటి ఆర్థిక వ్యవస్థని మళ్ళీ రివైవ్ చేసుకుంటూ మేము వస్తా ఉన్నాం. 26,000 కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని ఏదైతే అప్పులు మన నెత్తి మీద పెట్టిరో భవిష్యత్ కాలానికి ఇప్పటికే 26,000 కోట్ల రూపాయల అప్పులు కూడా తీర్పినాము. ఇంతకు మించి మనం ఏం చేయాలి? నీళ్లు లేవని అబద్ధాలు చెప్పాలి, కరెంటు లేదని అబద్ధాలు చెప్పాలి, ప్రజలకు మొత్తం ఇక స్థితిగతులు మారిపోయినాయని అబద్ధాలు చెప్పాలి. 5 నెలలలోనంట మొత్తం రాష్ట్రం అల్లకల్లోలమైందంట. ప్రజలు ఒకటే అనుకుంటారు, మీ పీడ విరగడైంది. బీఆర్ఎస్ నేతలకు నేను చెప్తున్నా, మీ పీడ విరగడైంది. ఇప్పుడు ప్రజలు